I have just one question for you. Are you ready? హలో ఫ్రెండ్స్, నా పేరు తనీష్. నా పేరు శాండీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఎప్పటిలాగే మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి. మీరు థంబ్నెయిల్ చూసారు కదా. అసలు ఈ సీజన్లో దీన్ని ఎందుకు మా గిరిజనుల్లో ఎక్కువ ఉంటాయి, మీరు ప్రతి ఇంట్లోకి వెళ్తే ఈ విధంగా అనేది ఉంటాయి, అదేంటో మీకు వీడియో మొత్తం చూస్తేనే మీకు లాస్ట్లో మీకు అర్థమవుతుందండి. కాబట్టి పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి, సరేనా? ఇంకెందుకు లేట్ చేయకుండా లైక్ కొట్టేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మీకు ప్రతి ఇంట్లో డాబా ఎక్కేసి చూపిస్తానండి. ఏముంటాయో చూడండి. ఇక్కడ ఏ విధంగా ఉన్నాయో ఇవి చూడండి. ఈ విధంగా ప్రతి ఇంట్లో ఆ డాబా పైన ఈ విధంగా ఆరబెట్టేసి ఉంటాయండి. మీకు ప్రతి ఇంట్లో ఎక్కేసి చూపిస్తాను. తర్వాత మీకు ఆఖరిలో దీని యూజ్ ఏంటి, అసలు ఎందుకు ఈ విధంగా ఈ మంత్లోనే ఎందుకు దొరకద్ది, అసలు ఏంటో మీకు కథ అంతా మీకు లాస్ట్లో చూపిస్తాను, సరేనా? ఇది చూడండి, అన్ని డాబాలో కనిపిస్తున్నాయి. నీకు ప్రతి డాబాకి ఎక్కేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఇంకో ఇంటికి వచ్చామండి. పైకి ఎక్కించేసి చూపిస్తాను, చూడండి.
వరకు మీరు చూసింది ఇవే కదండి. ఇది చూసారా, ఇదనమాట. దగ్గర నుంచి చూపిస్తాను మీకు, దూరం నుంచి కనిపించలేదు కదా. ఇవే కదండి, ఇవిన్ను అవి ఆ కర్రలు కదా. అయితే అసలు దీనికి ఈ విధంగా ఎందుకు చేస్తారు, అసలు ఎందుకు ఇది పిక్చర్ మొక్కల్లాగా ఇదేదో గందరగోళంలాగా అనిపిస్తుంది కదా. అయితే మీరు పొరపాటు పడినట్టే, మేము ఆల్రెడీ దీని గురించి తీసామండి. అయితే మీకు అప్పుడు క్లారిటీకి చూపించలేదన్నమాట. అంటే మేము జస్ట్ మొక్కలే చూపించాము, కానీ దాని తర్వాత ఏం చేస్తారనేది మీకు అప్పట్లో చూపించలేదు. సో దట్ మళ్ళీ ఈసారి క్లారిటీగా మళ్ళీ గుర్తు చేయడానికి మేము ఈరోజు అయితే వీడియో ఈ విధంగా తీయడం జరిగింది. అయితే ముందుగా ఇది తెలుసుకుందామండి. ఇది చూసారు కదా, లోపల సీడ్స్ ఉంటాయి, పిక్కలు ఉంటాయి చూడండి. ఇవి దేనికంటే జనపండు అనమాట. ఇది తాడు యూజ్ చేస్తారండి, సీపురు తాడు కట్టడానికి. మీకు చూపిస్తాను, దాన్ని తాడు చూపిస్తాము. ఇది సీడ్స్, దాని పిక్కలు విత్తనంకి వాడతారంటే దీన్నే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి రావడానికి విత్తనం వాడుకోవడానికి ఇది చూపిస్తాను దగ్గరికి. ఇదిగోండి ఈ విధంగా చేస్తారు, పెడతారండి చూడండి సీడ్స్ పిక్కలు. తర్వాత మీకు లాస్ట్ ఇంకొకటి చూపించాము కదండి, చూడండి. ఇది ముందుగా ముదిరిన తర్వాత నరికేసి తీసుకొస్తారండి. పెట్టిన తర్వాత ఇలాగ అవుద్దండి చూడండి, ఇలా తీయచ్చు తాడు. చూసారు కదా, దీని గురించే మీకు ఇంతకు ముందు చూపించాం కదా, అది ఆకులు లాంటిది అనమాట. అది సీడ్స్ ఉంటుంది లోపల, పిక్కలు. ఆ పిక్కలు మళ్ళీ విత్తనం వాడుకోవడానికి ఆ విధంగా చేస్తారండి. ఆ రెండిటికి ఈ టైంలోనే మనకి దొరకద్దు అనమాట, ఏ మంత్లో దొరకదు. కాబట్టి ఈ టైంలోనే కొండకి వెళ్ళేసి కష్టపడి తీసుకొస్తారు, యుద్ధం చేసి మరిన్ని తీసుకొస్తారండి. ఎవరు ముందెళ్తే వాళ్ళే దొరకద్ది. కొన్ని కొండలు అయితే వాళ్ళే ఓన్గా వేసుకుంటారు, కొన్ని దగ్గర అయితే వాటి పుడతాయి అనమాట. అంటే ఆటోమేటిక్గా మొక్క అనేది వస్తుంది. అలాంటి దగ్గర అయితే కొట్టుకొని నరుక్కొని తీసుకొస్తారు. మనకి సీపురు సీజన్ వస్తుంది అనమాట, 1 మంత్ ఫిబ్రవరిలో దిగిపోద్ది. అప్పటికి మనకి ఈ మొక్క అన్నమాట దొరకదు. కాబట్టి ఇప్పుడు కూడబెట్టుకొని ఉంచుకోవాలి, అందుకే ఈ విధంగా చేస్తారు. ఇది ఎందుకు విత్తనాలు ఉంచుతారంటే, అంటే ఇప్పుడు మనం కొండ మీద అంటే పసుపు ఉన్న తోట కానీ లేదంటే సీపురు ఉన్న తోటలో ఇవి విత్తనం అనేది జల్లుతారండి. అంటే దీనివల్ల పిచ్చి మొక్కలు అనేది రావన్నమాట. పిచ్చి మొక్కలు రాకుండా ఇవి ఎక్కువగా వేస్తారనమాట. అంటే ఎక్కువగా అదే పసుపు తోటలో, సీపురు తోటలో వేస్తారనమాట మా ఏరియాలో అయితే. మరి మీ ఏరియాలో ఎక్కడ వేస్తారో, దేని దగ్గర వేస్తారో మాకు తెలియదు, అది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. తర్వాత ఇవి అయితే మీకు తెలుసండి, లాస్ట్ వీడియోలో చెప్పాము. ఇవి ఎక్కువగా మా గిరిజన ప్రాంతాలు అయితే దుప్పిలో, జింకులో తింటాయి అన్నమాట, వాటి ఆహారం ఇవి. మేము కూడా వండుతారు, ఇది నేతివి అనమాట. అంటే అదే నేతివి వండుతారు, ఇది పప్పుతోనే వంటారు. సాంబార్ చాలా టేస్టీగా వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఎండిపోయినాయి ఇవి. వీడియో అయితే చూసారు కదండి, వీడియో అయితే తింటానండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఆ తాడు ఎందుకంటే అది కర్రలాగా ఉంది, కానీ తాడు అది సీపురు అల్లడానికి చాలామందికి తెలుసు, చాలామంది తెలియకపోవచ్చు. ఇదండి ఆ తాడు, ఇదండి. దాన్ని ఎండబెట్టిన తర్వాత మన బ్రదర్ చూపించాడు కదండి, ఆ విధంగా తీసిన తర్వాత అది దీంతో ఈ విధంగా అల్లుతారన్నమాట తాడు. చూడండి చీపురు ఎలా ఉంది, చూసారు కదండి. మేము అసలు ఈ వీడియో తీయడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జనపల గురించి మేము లాస్ట్ టైం జనప అనేసి మేము తీసామండి వీడియో. మీకు అప్పుడు మర్చిపోయి ఉంటారు అనేసి ఒకసారి గుర్తు చేద్దామనేసి ఈ విధంగా మళ్ళీ వీడియో తీసాము. అప్పుడైతే మేము ఇలాగ ఎండబెట్టేసి తీసినవి అవన్నీ చూపించలేదు, కాబట్టి ఇంకోసారి చూపిద్దాం. మన సబ్స్క్రైబర్లకు ఇంకొకసారి గుర్తు చేద్దామనేసి ఈ విధంగా చూపించాము. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎలాగుందో రెస్పాండ్ అవ్వండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.